శాంతిని ప్రబోధించాల్సిన చోట విద్వేష జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దైవ ప్రార్థనలు చేయాల్సిన చోట నరికేస్తాం, ముక్కలు చేస్తామనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సనాతన ధర్మంపై విషం చిమ్మిన ఓ పాస్టర్ ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని చేసిన ఆ దారుణ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ముమ్మిడివరంలో మైకు పట్టుకుని ఆ పాస్టర్ సనాతన ధర్మాన్ని ముక్కలు చేస్తానని, హిందువుల గొంతు పట్టి నాలుగు లాగుతానని అన్నాడు. అంతటితో ఆగకుండా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడితే ముక్కలు చేస్తామంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగాడు. హిందూ ధర్మంలో స్త్రీలకు గౌరవం లేదంటూ పచ్చి అబద్ధాలతో విష ప్రచారం చేశాడు. దీంతో పోలీసులు సదరు పాస్టర్ అరెస్టు చేసి కటకటాలు వెనక్కి నెట్టారు. మతం పేరిట మనుషుల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన మరియు హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సనాతన ధర్మంపై పాస్టర్ విష ప్రచారం చేశారు. ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? రోడ్లో నిలబెట్టి ముక్కలకి చేస్తారు. గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ అతను ప్యాంట్ ఎవరన్నా ఉంటే మీకు నొప్పి కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు మీ తల్లిని, మీ చెల్లిని, మీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తు పెట్టుకోండి. ఎవడైనా తల్లిని, ఎవడైనా చెల్లిని, ఎవడైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడు తల గొంతుగా బయటికి లాగాలి, వాక్యములోనికి లాగాలి.